ఈ దిన వాక్య ధ్యానాంశము ఆలోచన సరళి యుద్ధరంగము. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఆలోచన సరళను బట్టి వాదములు పుట్టుచున్నవి గనుక ఆలోచన సరళిలో జరుగు యుద్ధముగా దీనిని పేర్కొనుచున్నాం. ఆలోచన సరళి ప్రభావమే ఊహాగానముల ప్రపంచము. కొందరు 24 గంటలు ఏదో ఒక దాని గూర్చి ఆలోచన చేయుచుందురు. ఇట్టివారిని పాపపు తలంపులు జయించుట సులభము గనుక ఆత్మ సంబంధమైన జీవితములో అపజయ పాలగుదురు. చాలామంది రాత్రివేళ ప్రార్థించుటకు బదులుగా టీవీ ఎదుట కూర్చుని శరీరేచ్ఛలను రేపు అల్లరి నాట్యములను ఆస్వాదించుచున్నారు. గంటల తరబడి చూచుచుండిన చెడ్డ దృశ్యములు వారిని సంపూర్ణముగా ఆవరించును. తలంపులను బట్టియే ఒక మానవుని షేపు రూపు ఉంటుంది. తలంపులు మాటలుగా మారుచున్నవి, మాటలు క్రియలుగా మారి వ్యక్తి జీవితమును నిర్ణయించుచున్నవి. మంచి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశములు గల వ్యక్తి ఉత్తమమైన వానిగా పేరుగాంచును. దుర్గములను పడద్రోయజాలినంత ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణమును గూర్చి పౌలు రాసెను. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి ఉన్నాము. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. చెడ్డ తలంపులు మన హృదయమందు పుట్టిన తక్షణము హృదయమందు స్తుతించుచు సాతానును ఎదిరించండి. నోరారా ప్రభువును స్తుతించుట ద్వారా ఆత్మతో నింపబడుచు చెడ్డ తలంపులు మీ మీద ప్రభావము చూపనీయవద్దు. మనసులో మనము అనుకునుచున్న వాటిని కూడా దేవుడు వినుచున్నాడన్నది నిజము. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో అనుకొనెను. దానియేలు గ్రంథం 4:30. నెబుకద్నెజరు తన డంబపు మాటలను అణిచివేసుకునలేకపోయెను. అంతలో ఆకాశము నుండి అతని మీదకి తీర్పు వచ్చెను. మానవులలో నుండి అతన్ని తరిమి అతడు పశువుల వలె గడ్డిమేసెను. ఆకాశమంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజి రెక్కల ఏకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటియు ఆయను. దానియేలు 4:33 కనబడుతుంది. కీర్తన 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఈ దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.